హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చేయబోయే వీడియో ఏందంటే యానిమేషన్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే డెమో వీడియో చూసి ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకు ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకైతే తెలిసిందే ఫ్రెండ్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో కూడా అయితే ఖచ్చితంగా డెమో వీడియో అనేది ఉంటుంది. అలాగే నేను యూజ్ చేస్తున్న అల్కమిస్ట్ యాప్ అలాగే కొత్త కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకనేది కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్లి మీరైతే ఒకసారి ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. అలాగే నేను యూజ్ చేస్తున్న మీకైతే ఫోటోస్ కావాలంటే నేనైతే టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరు ఒక చిన్న కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే అల్కమిస్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని ఆన్‌లో పెట్టేసుకోండి. ఇక్కడైతే 4 కెమెరాస్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో 4 కెమెరాస్ అనేది ట్రై చేసేయండి ఫ్రెండ్స్. మీరైతే 4 కెమెరాస్ అనేది ఇక్కడ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని ఆన్‌లో పెట్టేసుకోండి. ఆన్ పెట్టేసుకున్న తర్వాత కిందికి వచ్చేస్తే ఇక్కడ ఫస్ట్‌లో మీకైతే కింద కనిపిస్తుంది గ్రూప్ కింద ఒక ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకోండి. స్టార్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి. ఈ వీడియోకి ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఆ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడేం యాడ్ చేసి చూపిస్తలే. మీకైతే ఎగ్జాంపుల్‌గా మీకైతే ఒకసారి చూపియాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసిన తర్వాత మళ్ళీ అదే ఫోటో ఇక్కడ మీకైతే మిస్సింగ్ ఫాంట్స్ అని వచ్చేసి నేనైతే డైరెక్ట్‌గా మీకైతే ఒక ఫాంట్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఆ ఫాంట్ అనేది మీరైతే యూజ్ చేసుకోండి. ఈ ఫాంట్ అనేది మీకైతే డైరెక్ట్‌గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫాంట్ అనేది మీకైతే ఏం అవసరం లేదు. ఇక్కడ వచ్చేసిన తర్వాత ముందులో ఒక ఫాంట్ అనేది యూజ్ అవుతుంది మీకైతే. ఈ ఫాంట్ అనేది మీకైతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. అక్కడ నుంచి మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే మళ్ళీ ఇక్కడ పైన చూడొచ్చు. ఈ ఇప్పుడు మీరు ఏది ఫోటో పెట్టారో బ్యాక్‌గ్రౌండ్‌లో ఫస్ట్ ఏ ఫోటో పెట్టారో ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటో ఇక్కడ రిమూవ్ చేసుకొని ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో మీకైతే తెలియకపోతే నేనైతే ఒక వీడియోలో అనేది చెప్పాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ మీకైతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. అక్కడి నుంచి మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని కూడా కలర్ అండ్ ఫిల్ పైన తీసుకోండి. స్టార్ గుర్తు పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ ఫోటో యాడ్ చేసుకున్నారో అదే ఫోటో ఇక్కడ ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటో అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. వచ్చేసుకున్న తర్వాత పైన ఈ ఫాంట్ అనేది మీకైతే మిస్ ఫాంట్ వస్తే నేనైతే మీకైతే ఫాంట్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ముందుకొచ్చేస్తే అదే ఒకటే ఫోటో అని ఇది ఇక్కడ ఒకటే ఫోటోని మీరైతే మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోండి. అదే ఫోటోని మీరైతే యాడ్ చేసుకుంటే అలా ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫోటో పైన క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి స్టార్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ అదే ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలానే ఈ ఫోటోస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకటే ఫోటో ఉంటే చాలు ఫ్రెండ్స్. దీనికైతే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటో అలాగే రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటే ఈ వీడియో అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరైతే కెమెరాని ఆన్‌లో పెట్టేసుకొని ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే వీడియో అనేది మీకైతే మంచిగా రాదు ఫ్రెండ్స్. పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టేసుకోండి. కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా వీడియో అనేది డైరెక్ట్‌గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతే అండి. థాంక్ యూ.